ప్రియమైన సహోదరి సహోదరుడా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దినమున దేవుడు మనకు అనుగ్రహించుచున్న కృపావాక్యం కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో ఇలాగు రాయబడి ఉంది. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుచునుగాక. దేవుని నిత్యము సేవించు వాళ్ళారా, మన దేవుడు తన యందు భయభక్తులు గలవారి కోరిక నెరవేర్చే దేవుడు. చూడండి, మన పితరురాలైనటువంటి ఎస్తేరు తన జనులకు వచ్చిన కష్టమును గురించి, వారి మీదకు వచ్చిన ఆపదను గురించి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి మొర్రపెట్టింది. తన కోరికను దేవునికి తెలియజేసింది. అన్యుడైనటువంటి రాజు హృదయాన్ని దేవుడు ప్రేరేపించి ఎస్తేరు రాణి గారి హృదయంలో ఉన్నటువంటి కోరిక తన స్వజనులకి, ఇజ్రాయేలులందరికీ వారి జీవితంలో ఉన్న ఆపద తొలగాలని, క్షేమము కలగాలన్న ఆమె కోరిక తీరునట్లుగా దేవుడు రాజు హృదయాన్ని ప్రేరేపించారు. ఆయన ప్రజలకు విముక్తిని, విడుదలను కలగజేశారు. నీ జీవితంలో నీ కోరికను దేవుడు వింటున్నాడు. నీ హృదయంలో ఉన్న ఆ వాంఛను దేవుడు గమనిస్తున్నాడు. నీవు ఏ విషయమై దేవుడి ఎదుట కోరుకుంటున్నావో ఆ కోరికను నా దేవుడు తీర్చబోతున్నాడు. బైబిల్ చెప్తుందండి, నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. దేవుడు తన గుప్పిలు విప్పి ప్రతి జీవి యొక్క కోరికను తీర్చువాడై ఉన్నాడు. కనుక ఈ వాక్యాలన్నీ మనకు గొప్ప ధైర్యాన్ని ఇస్తున్నాయి. నీ కోరిక ఉత్తమమైనదిగాను శ్రేష్టమైనదిగాను ఉన్నట్లయితే నిశ్చయముగా నా దేవుడు నీ కోరికను సఫలము చేయబోతున్నాడు. నీవు ఏ విషయమై కోరుకుంటున్నావో ఆ మంచి కోరికను దేవుడు తీర్చి నిన్ను ఆనందపరచబోతున్నాడు. కనుక ఇట్టి వాక్యము, ఇట్టి వాగ్దానము దేవుడు నీ జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా యేసయ్యా, స్తోత్రాలు. ఈ దినమున మీరు మాతో మాట్లాడారు. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక అని. ప్రభువా, నీ జనులు వారి హృదయాల్లో ఏమైతే నిన్ను కోరుకుంటున్నారో ఆ కోరికను మీరు తీరుస్తున్నందుకు వందనాలు. ఆ కోరికను మీరు సఫలం చేస్తున్నందుకు వందనాలు. నీ పిల్లలు వారి హృదయాల్లో ఉత్తమమైనవి కోరుకుంటుండగా, వారి కోరిక నీకు చెప్పుకుంటుండగా నీ జనులందరినీ సంతోషపరచండి. మీరు గుప్పిలు విప్పి సహాయం పంపించి నీ జనుల కోరిక తీరునట్లుగా కార్యం చేయమని, సమస్త మహిమ మీరు పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ దినమంతయు దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.